గుడ్ మార్నింగ్ మిస్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మిస్. ఏంటి? ఇది కొంచెం సరి చేయండి. అది కాస్త మూస్తే సరిపోతుంది. మీరు మీ పని చూసుకోండి. ఏ తుడిచే పని మాత్రమే చేస్తారా? ఇలాంటి పనులు చేయరేంటి? ఆరుద్ర, ఏంటి నీ ఫేస్ ఏంటి డల్గా ఉంది? నా మొహం ఏమన్నా విచిత్రంగా ఉందా? నేను చూస్తుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఏడవద్దు, ఎవరైనా చూస్తారేమో, వాళ్ళు తప్పుగా అనుకుంటారు. నేను జోక్ చేశాను అంతే. నీకు రోజు రోజుకి అందం కూడిపోతూ ఉంది. చూసే వాళ్ళకి ఈర్ష్య కలుగుతుంది కదా. సరేరా. హలో ఆరుద్ర, టీ తాగు. ఏమైంది నీకు? కాస్త నవ్వొచ్చుగా. ఈరోజు నేను లీవ్ తీసుకుంటాను. కాస్త తలనొప్పిగా ఉంది. అది మంచిదే. నాకు అనిపించింది నువ్వు డల్లుగా ఉన్నట్టు. నువ్వు బయలుదేరు, నేను సార్తో చెప్తా. Is everything okay with you? Yeah, okay. A coffee? No, I'm fine. Okay, let me know if you need something. Yeah, thank you. And about that report yesterday? So, one sec. Sure, carry on. Thank you. హలో అమ్మా, వినపడుతుందా? అమ్మా ఏదైనా మాట్లాడమ్మా. నేను ఎన్నిసార్లు కాల్ చేసినా నువ్వు తీయలేదు. అమ్మా, దిస్ ఇస్ నాట్ ఫైన్, ఓకే? నేను ఏం తప్పు చేశానమ్మా? ఆర్ దిస్ ఇస్ అబౌట్ గౌతమ్? ఓ, నువ్విక్కడే ఉన్నావా? రాయ్తో ఏమైనా గొడవ పడ్డావా? అమ్మా, ఇలా రండి. సారీ అమ్మా, నేను అలా మాట్లాడినందుకు. పర్వాలేదు, వదిలేయమ్మా. నేను వెళ్తాను. నేను డ్రాప్ చేయనా?
అక్కయ్య మనము వేటగాడిని చూడొచ్చా? అక్కయ్య రా. పద. టీ తీసుకోండి బాబు. ఇంకాస్త చక్కెర కావాలంటే ఇది తాగి చెప్పనా? అచ్చు, మొబైల్ గేమ్స్ తర్వాత ఆడ కోచ్ పెట్టే. నువ్వు వెళ్ళి నాన్న మొబైల్ అదే కళ్ళజోడు తీసుకురా. ఇదిగోండి. అమ్మ నేను వెళ్ళి స్నానం చేసొస్తాను. ఆయమ్మా. నించున్న చోటే భూమి కృంగిపోయింది. అందులో ఇద్దరు కూరుకుపోయారు. కాళ్ళు చేతులు కొట్టుకొని విలవిల్లాడారు. ఎవరూ చూడలేదు, ఎవరూ వినలేదు. ఆ తర్వాత ఒకడు ఇంకొకరిని కొట్టి పడుకోబెట్టాడు. శబ్దం విని ఊరి ప్రజలు అక్కడికొచ్చారు. వాళ్ళు మొదటి వాడిని కొట్టి రెండో వాడిని కాపాడారు. మొదటివాడు అక్కడే ఉన్నాడు. ఆ మట్టిలోనే కూరుకు చచ్చాడు, ప్రాణాలతో గిలగిలా కొట్టుకుంటూ. అమ్మ మీరు ఏమంటున్నారు? రాయ్, ఏమైంది? సమస్యలని తీరిపోయాయా? అవన్నీ మాట్లాడి కాంప్రమైజ్ చేసుకున్నాం. కానీ తను ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుందో అర్థం కావట్లేదు. నిజమే, నాకు తెలిసిన ఆరుద్ర ఇలా అంతా చేయదు. తనకేదో ఏదో సమస్య ఉంది. చాలాసార్లు తనతో మాట్లాడి చూశాను, కానీ నాతో కూడా ఏమీ చెప్పటం లేదు. కానీ తను పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోవట్లేదు. ఏం చేయాలన్నా అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. సరే, నేను మళ్ళీ చేస్తా. నువ్వు బాధపడకు, ఆరుద్రనే సమాధానం పరచు. ఓకే, బాయ్. డాడీ ఈరోజు నాతో పాటు నిద్రపోతారా? తప్పకుండా అమ్మా. ఏమైంది? నాకు అమ్మని చూస్తే భయంగా ఉంది. ఎందుకు నాన్న భయం? తన అమ్మే కదా. డాడీ వన్ డే ఆ, అమ్మ కనపడకుండా పోయింది. నేను వెళ్ళి చూసేసరికి అమ్మా అమ్మా తర్వాత మేమిద్దరం స్కూల్కి వెళ్తున్నప్పుడు డాడీ డాడీ అమ్మా అమ్మా మిమ్మల్ని అడుగుతున్నాను. అమ్మా చెప్పండి అమ్మా, నేను అడుగుతున్నా కదా. నాకు చాలా భయంగా ఉంది. మీకేమైందమ్మా? అమ్మా మిమ్మల్ని అడుగుతున్నాను. అమ్మా మీకేమైంది? మాట్లాడండి ఏయ్, అమ్మా. ఇలా చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించు. మమ్మీ ఏమన్నా మాట్లాడండి. నాన్న అమ్మకి దయ్యం పట్టింది. యు నో ఐ వాస్ ఇన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. దెన్ షీ రూయిన్డ్ ఇట్. ఇలా చూడు తల్లి, ఆ అమ్మతో ఎప్పుడు అలా మాట్లాడకూడదు, సరేనా? ఏడవకు, వెళ్ళి పడుకో. అబీరా